వెల్కమ్ బ్యాక్ టు ద జన స్టడీస్. ఈ పాటలో మనం వివిధ కాలాల్లో పటాల గురించి మనం చూస్తాం. పటాలకు ఎంతో చరిత్ర ఉంది. చరిత్ర పూర్వకాలం నుండి ప్రజలు భూమి, నదులు, సముద్రాలు, ఆకాశం మొదలగు వాటితో కూడి ఉన్న అంతరిక్షాన్ని చూపిస్తూ ఉంటారు. గురించి ఊహాగానాలు చేశారు. తరచుగా ఈ ఊహలు దృశ్యరూపం ఇవ్వబడింది. భూమి, నీరు, ఆకాశంలో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భూమి, నీరు, ఆకాశంలో చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. ఓకే, జవోరా నందు లభించింది. వేద మరియు పౌరాణిక కాలంలో విశ్వానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగాయి. భూమి 7 సముద్రాలతో చుట్టబడి 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. ఇది ప్రపంచం. భూమి వృత్తాకారంలో ఉంది. భూమి 7 సముద్రాలతో నిండి ఉంది. 7 సముద్రాలు చుట్టబడింది. చుట్టూ 7 సముద్రాలు ఉన్నాయి. 7 ద్వీపాలు ఉన్నాయి. కేంద్ర స్థానంలో మేరు పర్వతం ఉంది. కేంద్ర స్థానంలో ఏముంది? మేరు పర్వతం ఉంది. చూడండి, ఇక్కడ చూడండి. 7 ద్వీపాలు ఉన్నాయి. చుట్టూ సముద్రము 7 ద్వీపాలు వృత్తాకారంలో ఉంది. భారతదేశాన్ని అప్పుడు ఏమని పిలిచేవాళ్ళంట? భవరతర్షం అనేదిగా భారతదేశాన్ని పిలిచేవాళ్ళు. ఇది జంబూ ద్వీపం నందు ఉంది. సో ఇక్కడ కొన్ని చూడండి, 7 ద్వీపాలు ఏమన్నా చూడండి. 7 ద్వీపాల్లో పుష్కర ద్వీపం, ఇది పుష్కర ద్వీపం. జంబూ ద్వీపం, ఈ జంబూ ద్వీపంలోనే మరి భారతదేశం ఉంది. తర్వాత కూషు ద్వీపం, తర్వాత భరతఖండాన్ని అంటారు. శకద్వీపం, తర్వాత ప్లక్ష ద్వీపం, తర్వాత సాల్మాలి ద్వీపం. ఇది 7 ద్వీపాలను చూపిస్తున్న భారతీయ ఖండం. ఓకే, తర్వాత కేంద్ర స్థానంలో మేరు పర్వతం ఉంది. తర్వాత వాస్తుశిల్పులు వైదికపరమైన యజ్ఞ హోమగుండాలు మరియు భవంతుల కోసం విస్తృతమైన ప్రణాళికలు తయారు చేశారు. వీటిలో కొన్ని స్కెచ్లు ముఖ్యంగా మధ్యకాలం నాటికి బయటపడ్డాయి. ప్రదేశాలు ప్రత్యేకించి యాత్రా స్థలాలను చూపించే చిత్రపటాలు మనకు అనేకం లభిస్తున్నాయి. హిందూ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాల వెంట ప్రయాణిస్తున్న నావికులు కూడా తీరరేఖ యొక్క విస్తృతమైన పటాలు లేదా పోర్ట్లు, లోతట్టు ప్రాంతాలు, ద్వీపాలు ఉనికి చూపించే స్కెచ్లు ఉపయోగించారు. వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశాలు, రేఖాంశాల అవగాహన ఉపయోగపడుతుంది. చూడండి, వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో మనకి ఏం ఉపయోగపడుతుందని అడగవచ్చు. డిఎస్సీలో రేఖాంశాల అవగాహన ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇది వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడానికి. సాధారణ శకం అంటే కామన్ ఎరా 5వ శతాబ్దంలో ఈ భావనను ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, సాధారణ శకం 5వ శతాబ్దంలో ఈ భావనలు అక్షాంశాలు, రేఖాంశాల అవగాహనతో ఒక ప్రాంతం యొక్క ఉనికిని నిర్ధారించవచ్చని ఆర్యభట్ట సూచించారు. వీటిని తయారీలో ఎప్పుడు ఉపయోగించాలనే విషయం స్పష్టత లేదు. కాకపోతే మొఘల్ కాలంలో కూడా భారతీయులు పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్ధతులను అనుసరించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫాహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేసినట్లు చెప్తారు. ఎవరు? సాదిక్ ఇస్ఫాహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేశారు. అంటే ప్రపంచ పటాల మొత్తాన్ని తయారు చేసింది 17వ శతాబ్దంలో. సో అతను తన పటాలలో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ, రేఖాంశాలను ఉపయోగించాలని ఇతను చెప్తారు. మొఘలు యుగం చివరి నాటికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని మ్యాపింగ్ చేయడం పెట్టినప్పుడు విస్తృతమైన పటాల ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం. ఈ పటాలు చాలా వరకు అంతరించిపోయాయి. కొన్ని మాత్రమే మనలో ఉన్నాయి. సో ఈ వీడియోలో ఇప్పుడు దాకా మనం ఇక్కడ చూసాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫాహాన్ జాన్పూర్లో అట్లాస్ తయారు చేయాలి. అట్లాస్లో ఒక ప్రాంతం యొక్క ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశాలు, రేఖాంశాలు ఉపయోగపడుతుంది. తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు అవగాహన ఉపయోగపడడం వలన ప్రదేశం ఉనికిని నిర్ధారించవచ్చని 5వ శతాబ్దంలో సాధారణ శకం ఆర్యభట్ట చెప్పినట్టుగా మనం చూస్తాము. తర్వాత మేరు పర్వతం వృత్తాకారంలో ఉంది. భారతదేశాన్ని భవరత వర్షం అని అంటారు. జంబూ ద్వీపం నందు భారతదేశం కలిగి ఉందని మనం నిర్ధారించవచ్చు.